గుమ్మం దగ్గర ఇవి ఉంచితే దరిద్రం పరార్. గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపు, మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చ కర్పూరం, 5 రూపాయి బిళ్లలు అందులో వెయ్యండి. అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పం, వీలైతే ఒక వట్టివేళ్లు గుత్తి అందులో పెట్టండి. తరువాత గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి. ఇలా రోజూ పొద్దునే అందులోని నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ పచ్చ కర్పూరం, వట్టివేళ్లు, ఎరుపు రంగు పుష్పం వేసి మళ్లీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. దరిద్రదేవత ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టివేళ్లు, పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి. అదేవిధంగా గుమ్మానికి బయటవైపు పక్కనే దీపాలు పెట్టండి. ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిలబడదు అని ఖచ్చితంగా పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి. దరిద్రదేవత వెళ్లిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.